హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను చూపించబోయే రెసిపీ మిక్స్డ్ వెజ్ ఫ్రై. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. పప్పు రసం రైస్లో సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఎలా తయారు చేసుకోవాలో దాని ప్రాసెస్ చూద్దాం. కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ హీట్ అవనిచ్చుకుందాం. బంగాళదుంప ఒక 2 తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నది. ఒక క్యారెట్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. కడాయిలో ఆయిల్ హీట్ అయిపోయింది కదా, తాలింపు సరుకులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు, 2 ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. దంచుకున్న వెల్లుల్లి 5 లేదా 6 వేయించుకుందాం. తాలింపు సరుకుల్ని కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ నిలువుగా చీరుకోవాలి. ఉల్లిపాయని ఒక 20% వేయించుకుంది. ఎక్కువసేపు వేయించకూడదు. పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే మనం బంగాళదుంప, క్యారెట్ కట్ చేసుకుని వేసేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు. పచ్చిగా ఉన్నప్పుడు ఎందుకు వేయడం అంటే, పూర్తిగా వేగాక ఉల్లిపాయలు వేస్తే క్యారెట్ బంగాళదుంప వేసుకుంటే అవి మాడిపోతాయి. ఇలా పచ్చిగా ఉన్నప్పుడు వీటితో పాటు బంగాళదుంప, క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే ఈక్వల్గా మాడిపోకుండా ఉల్లిపాయలు వేగుతాయి. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని వేయించుకుందాం. చూడండి, ఇలా ఒక పావుగంట తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ తర్వాత పావుగంట తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 5 వేసుకోవాలి. ఎండుకారం తక్కువ వేసుకొని పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి. అప్పుడే బాగుంటుంది టేస్టీ కర్రీకి. పొటాటో, క్యారెట్ మంచిగా ఫ్రై అయిపోయింది. చూడండి, పచ్చిగా ఉన్నప్పుడు ఉల్లిపాయలతో మనం క్యారెట్, బంగాళదుంప వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆనియన్స్ చూడండి వేగిపోయినాయి. క్యారెట్, బంగాళదుంపతో పాటు అవి కూడా వేగిపోయినాయి. ఒకసారి బంగాళదుంప కట్ చేసుకుందాం. చూడండి, ఈజీగా బ్రేక్ అయిపోయింది, మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు పచ్చి బఠానీ, ఎండు బఠానీ కాదు పచ్చి బఠానీ ఒక 1/2 కప్పు వేసుకోవాలి. అదే మీరు ఎండు బఠానీ యూస్ చేస్తే ఒక 8 అవర్స్ నానబెట్టుకొని అప్పుడు వేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చి బఠానీ తీసుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. పచ్చి బఠానీ అయితే ఇలా చివరిలోనే వేసుకోవాలి, తొందరగానే కుక్ అయిపోతుంది. ఎండు బఠానీ అయితే ఆలుతో పాటే వేసుకోండి. చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత పచ్చి బఠానీ కూడా మంచిగా ఆలుతో పాటు మంచిగా ఫ్రై అయిపోయింది కదా. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ చూడండి. 2 మినిట్స్ తర్వాత కారం, మసాలా పొడి మంచిగా ఫ్రై అయిపోయింది కదా. చివరగా కొత్తిమీర చల్లుకుందాం. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ కర్రీకి పడుతుంది, టేస్ట్ బాగుంటుంది. ఒక 2 మినిట్స్ తర్వాత కర్రీ కుక్ అయిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి, ఎంతో టేస్టీ మిక్స్డ్ వెజ్ ఫ్రై రెడీ అయిపోయింది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ సజెషన్స్ కామెంట్ రూపంలో తెలపగలరు. అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.